ఆత్మహత్య ప్రయత్నం చేసిన కిమ్స్ బొల్లినేని ఫార్మసిస్ట్ నాగాంజలికి ఏం జరిగినా ఆసుపత్రి యాజమాన్యమే బాధ్యత వహించాలని టీకే విశ్వేశ్వర్రెడ్డి హెచ్చరిక. నాగాంజలి పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం దారుణమని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 4 రోజులుగా నగరంలో అనుకోని సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఫార్మసీ విద్యార్థిని నాగాంజలికి లైంగికంగా వేధించిన దీపక్పై కఠిన చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యంగా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఆమెకు ఏం జరిగినా ఆసుపత్రి యాజమాన్యానిదే పూర్తి బాధ్యత అని, ఆ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలా చేయకపోతే కిమ్స్ ఆసుపత్రిని రాజమండ్రిలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ను కలిసి సమగ్ర విచారణ జరపాలని వినతిపత్రం అందిస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మోతా శారద, డాక్టర్ వడయార్, అబ్దుల్లా షరీఫ్, మణి, తాడాల కొండ్రాజు, చిన్నం మురళీకృష్ణ, వై శ్రీనివాస్, వీర్రాజు, బిల్డర్ బాబీ, దుర, పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. గత 4-5 రోజులుగా మన రాజమండ్రి నగరంలో అనుకోని సంఘటనలు జరిగింది. వాటి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మైనార్టీ విభాగం అలాగే పాస్పోర్ట్ కూడా స్పందించి దానికి ఎన్ని ర్యాలీలు చేయడం అలాగే పరామర్శ చేయడం అది కూడా చేశారు. అలాగే న్యూస్లో అక్కడ పనిచేస్తున్నటువంటి ఫార్మసీ విద్యార్థులు చూసేటువంటి రాష్ట్ర ఆత్మహత్య ప్రయత్నం చేయడం కూడా ముఖ్యంగా అమ్మాయి ఫార్మసీ స్టూడెంట్ అయ్యింది. అక్కడ ఫార్మసిస్ట్గా పనిచేస్తుంటే దీపక్ అనేటువంటి అతను సూపర్వైజర్గా పనిచేసి అతను ఏం చేయమని చెప్తున్నారు. అతను అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తుందంటే మరి అమ్మాయి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినా కూడా మేనేజ్మెంట్ సరిగా స్పందించగా ఇంకా అమ్మాయి ఏం చేయాలో దిక్కు కోసం పరిస్థితుల్లో అమ్మాయి సూసైడ్ నోట్ రాసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేయడం జరిగింది. నిన్న కాకుండా మరి కిమ్స్ హాస్పిటల్కి సంబంధించినటువంటి రావడానికి గారు మరి కొంతమంది డాక్టర్లే కలిసి ప్రెస్ మీట్ పెట్టి అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, చాలా కష్టం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. సార్ ఒకసారి సైలెంట్ మేము ట్రీట్మెంట్ చేస్తున్నా కానీ ఆ అమ్మాయి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్పి మరి కిమ్స్లో ఉన్నటువంటి డాక్టర్ రామరాజు గారు కానివ్వండి మిగతా పెద్ద డాక్టర్లో ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది. ఆ కిమ్స్ డాక్టర్స్ కానీ కిమ్స్ మేనేజ్మెంట్ కానీ ఉంటే అది సరిగ్గా చేస్తున్నాడు. ఎందుకంటే అతను అమ్మాయిని సెక్షువల్ హెరాస్మెంట్ చేస్తుంటే మీ దగ్గర ఉన్న మరి ఏం చేయకపోతే సూపర్వైజర్ తెలియదు. అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు స్పందించవలసిన బాధ్యత మరి మీ మీద ఉంది. మీ సరైన స్పందన లేకపోవడం వల్ల అబ్బాయి తప్పని పరిస్థితుల్లో సూసైడ్ నోట్ రాసి సూసైడ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కిమ్స్ మేనేజ్మెంట్ ఉంటే ఆశ్చర్యం చేస్తున్నాడు. ఆ అమ్మాయి కనుక ఏమైనా జరిగి అమ్మాయి ఏదైనా అయితే వాళ్ళ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి దానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మరి ఆల్రెడీ భద్రతనాలు చెప్పేస్తారు కాబట్టి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మేము కిమ్స్ మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆ ₹1 కోటి ఖర్చు పెట్టి వాళ్ళ అవసరమైతే ఇంకా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళి అమ్మాయికి వైద్యం చేయించండి. మీరు అలా చేయించకుండా అమ్మాయికి కనుక ప్రాణహాని జరిగినట్లయితే మాత్రం ఈ రాజమండ్రి నగరంలో కిమ్స్ హాస్పిటల్ అనేది ఉండదు. ఎందుకంటే కిమ్స్ అదేవిధంగా ఈరోజు పవిత్ర రంజాన్ మాసం ఆఖరి రోజు. ఆ సందర్భంగా ముస్లిం సోదరులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఈరోజు చూసినట్లయితే గత 4 రోజులుగా కిమ్స్ యాజమాన్యం వేదికలతో అంజలి అనే ఒక ఫార్మసిస్ట్ సూసైడ్ నోట్ రాసి